హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, అది ఏం లేదు. మీ మొబైల్ యాప్ పిన్నింగ్ అనే ఆప్షన్ ఉందా? అది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. యాప్ పిన్నింగ్ అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి ఏ విధంగా యూస్ చేయాలో కూడా తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కాల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎక్కువగా చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదు. దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ కానీ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేసిన వల్ల ఈ యాప్ నేను ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో పిల్లలు కానీ మన పెద్దలు కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే మన మొబైల్ తీసుకొని వాళ్ళు అడిగిన యాప్ కాకుండా మిగతా యాప్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే మన సీక్రెట్స్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా ఉన్నా సరే వాళ్ళు చూసేస్తూ ఉంటారు. అప్పుడు మనం భయపడుతూ ఉంటాము. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ యాప్ వాళ్ళు అడిగిన యాప్ మాత్రం ఓపెన్ అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. అది మన పిల్లలు గేమ్స్ ఆడుకుంటామని చెప్పి యూట్యూబ్ చూడటం కానీ, ఇంకా వేరే ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇంకా గేమ్స్ ఎక్కించుకోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగకోకుండా చెక్ పెట్టేద్దాము. అది కూడా ఈ యాప్ని నేను ఉపయోగించి దీనికోసం ముందుగా మన సెట్టింగ్స్ని ఆన్ చేసుకోండి. సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత యాప్ పిన్నింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇది డిజేబుల్ ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం మనకి సెట్టింగ్ ఆన్ చేయగానే పైన సెర్చ్ బార్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే యాప్ పిన్నింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి అయినా డైరెక్ట్గా వెళ్ళేసి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోండి, యాప్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత యాప్ పిన్నింగ్ అనే ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, అలా లేదనుకుంటే యూట్యూబు, లేదనుకుంటే ప్లే స్టోరు, ఇలాగ రకరకాల మన యాప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏ యాప్ అయితే అడిగారో ఆ యాప్నే వర్క్ అయ్యేటట్టు సెట్ చేయొచ్చు. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి వాళ్ళు ఏ యాప్ అడుగుంటారు. ఫర్ సపోజ్ యూట్యూబే అనుకోండి. ఆ లోగో మీద లాంగ్ ప్రెస్ ఇచ్చేస్తే ఇక్కడ పిన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, నేను నెట్ ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఏ యాప్ కూడా మనకి వర్క్ అవ్వు. బ్యాక్ వెళ్ళినా కానీ మినిమైజ్ చేసినా కానీ వర్క్ అవ్వదు. ఓన్లీ ఈ యూట్యూబ్ మాత్రమే రన్నింగ్లో ఉంటుంది. ఒకవేళ యాప్ పిన్నింగ్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే బ్యాక్ బటన్, మినిమైజ్ బటన్ రెండు లాంగ్ ప్రెస్ ఇస్తే యాప్ అన్పిన్డ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు బ్యాక్ వెళ్ళిపోతే అప్పుడు మామూలు యథాస్థితిగా అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను చెప్పిన చిన్న యాప్ పిన్నింగ్ ఉపయోగించి అదర్ యాప్స్ యూజ్ చేయకుండా సింగిల్ యాప్ యూజ్ అయ్యేటట్టు తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.